రైట్ సార్, ఇందాక చెప్పినట్టుగా ఏంటి సార్ ఈ పర్సనాలిటీ రైట్స్, ప్రైవసీ రైట్స్ అంటే ఏంటి? రీసెంట్గా చిరంజీవి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. దీంతో పెద్ద ఎత్తున అదొక చర్చకు దారితీస్తూ ఉంది. మనకి ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు లైఫ్ అని ఒకటి ఇచ్చారండి. ఓకే, మన ఇష్టం ఉన్నట్టు బతకచ్చు అండ్ ఫ్రీడమ్, మనకి స్వేచ్ఛగా బతకచ్చు, ఇష్టం ఉన్నట్టు బతకచ్చు, స్వేచ్ఛగా బతకచ్చు. ఈ ఇష్టం ఉన్నట్టు బతకచ్చు, స్వేచ్ఛగా బతకచ్చు అంటే అర్థం ఏంటంటే ఇంకొకళ్ళు ఎవరు ఈ స్వేచ్ఛను ఆటంకం కలిగిస్తానికి వీల్లేదు. ఇంకొకళ్ళు ఎవరు ఈ మనం బతుకుతున్నటువంటి స్టైల్ని మిస్యూజ్ చేయడానికి వీల్లేదు. ఈ పర్సనల్ రైట్ అంటే ఏంటంటే అండి, మనకు ఉండేటువంటి పర్సనల్ ప్రాపర్టీస్ ఏదైనా కావచ్చు. నాకు ఒక పిహెచ్డి చేశాను అనుకోండి, ఆ పిహెచ్డి నాది, దాన్ని ఇంకోళ్ళు వాడకూడదు. ఒకవేళ వాడితే కనుక కాపీ రైట్ యాక్ట్ ఉంటుంది, ట్రేడ్ మార్క్ యాక్ట్ ఉంటుంది, ఇది ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తుంది. దాన్ని ఇంకొకళ్ళు వాడటం లేదు. నేను దాన్ని ట్రేడ్ మార్క్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాను, లేకపోతే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్లో రిజిస్ట్రేట్ చేసుకుంటాను, దాన్ని ఇంకోళ్ళు వాడటానికి వీల్లేదు. అది నా ప్రాపర్టీ. ఓకే, దట్ ఈస్ కాల్డ్ పర్సనల్ రైట్. అండ్ ప్రైవసీ అంటే నేను నా వ్యక్తిత్వాన్ని గోప్యంగా ఉంచుకునే హక్కు నాకుంది. దాన్ని బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు. నన్ను బహిర్గతం చేయమని చెప్పేసి ఇంకొకళ్ళు ఎవరో కానీ నన్ను ఇన్సిస్ట్ చేయడానికి వీల్లేదు. అది నాకు రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి ఒక రక్షణ. నేను దీనిని ఫాలో అవుతున్నప్పుడు దీనిని ఎవరైనా సరే ట్యాంపర్ చేశారనుకోండి, ట్యాంపర్ అంటే దాన్ని మిస్యూజ్ చేసి ఇంకొకళ్ళు చెప్తున్నారు అనుకోండి, వాళ్ళ మీద నేను డిఫమేషన్కి వెళ్ళి లేకపోతే వాళ్ళ మీద నేను డ్యామేజెస్ వేసుకునే హక్కు నాకు ఉంటుంది. ఓకే, నువ్వు వాడటానికి వీలేదు, నాది నువ్వు ఎట్లా వాడతావు, నా ప్రైవసీ రైట్స్ అవి, నా ప్రైవసీ నువ్వు ఎట్లా ముట్టుకుంటావు అని చెప్పేసి అడిగేటువంటి హక్కు నాకెప్పుడు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ చిరంజీవి గారి కేసులో ఏమైందంటే అండి, మీరు ఇప్పుడే చెప్పారు ఏఐ విస్తృతంగా వ్యాపిస్తుంది అని చెప్పేసి.